సర్వ వేళలయందు సర్వ అవస్థలయందు కృతజ్ఞులై ఉండండి అని దేవుని యొక్క వాక్యమే ఈ సమయంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉండగా 1989 జనవరి 30వ తేదీన మన దేవాలయము ప్రతిష్ఠించబడింది. మరి ఒక సుందరమైన అందమైన రమ్యమైన దేవాలయము బాలయేసు దేవాలయముగా పేరు పెట్టబడి మరి ఆ రోజున దాతలు అమెరికా దేశస్థులు శ్రీ రాస్కోబ్ గారు, మరి సామ్ బెల్జియంకు చెందినటువంటి స్వర్గీయ ఘనత వహించిన హెన్రీ హెడ్రిక్స్ గారు, మరి మన గుంటూరు మేత్రాసన గురువులు ఫాదర్ మరి యాసారపు శౌరిరాజు గారు, మరి వారి అందరి యొక్క కృషితోటి మన దేవాలయం అనేది అద్భుతంగా సుందరంగా నిర్మించబడింది. మరి ఆ రోజున 1989 జనవరి 30 మరి సరిగ్గా 36 సంవత్సరాల క్రితం రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి మరి బిషప్ గారి చేతుల మీదుగా మన దేవాలయము ప్రతిష్ఠించబడింది. మరి ఈ రోజు వరకు కూడా అంటే గడిచిన 36 సంవత్సరాలుగా త్రిత్వైక దేవుడు మన కుటుంబాలలో మన గుండ్లపల్లి గ్రామంలో ఈ దేవాలయం ద్వారా ఎన్నో మేలులను దయచేస్తాడు. మనందరికీ మన కుటుంబాలలో పాడి పండ్ల సమృద్ధినిచ్చాడు. మరి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేస్తున్నాడు. మరి మంచి జ్ఞానమును తెలివితేటలను ఇస్తున్నాడు. దీర్ఘాయుష్ను దయచేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో త్రిత్వైక దేవుడు మరి ఈ రోజు వరకు కూడా అంటే గడిచిన 36 సంవత్సరాలుగా చేస్తున్న మేలులను బట్టి ముఖ్యంగా పోయిన పండుగ నుండి ఈ రోజు వరకు ఈ పండుగ వరకు కూడా త్రియేక దేవుడికి చేసిన మేలులను బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలను త్రిత్వైక దేవునికి సమర్పించుకుందాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఏటుకూరు విచారణ గురువులుగా పనిచేస్తున్న బొక్క బాలశౌరి గారు మనందరికీ కూడా సుపరిచితులే. సుమారు 3 సంవత్సరాల పాటు నకరికల్లు విచారణ గురువులుగా పనిచేస్తున్నటువంటి తరుణములో మన దివ్య బాలయేసు దేవాలయమునకు కూడా వారే మరి సంఘ కాపరిగా ఉంటూ మన కొరకై ఎన్నో పూజా బలులు మరి కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసి మన కోసం ప్రార్థన చేసినటువంటి గురువులు. మరి ఈ సమయంలో దేవుడి వాక్యమే చెబుతూ ఉంది, మరి ఎవరైతే స్వార్థ సేవ చేస్తున్నారో వాక్యాన్ని బోధిస్తున్నారో వారిని రెట్టింపుగా గౌరవించాలి అని వాక్యమే చెబుతూ ఉండగా మరి ఈ రోజున మరి ఫాదర్ బాలశౌరి గారు మరి గుంటూరు నుంచి అంటే ఏటుకూరు నుండి వాళ్ళు ప్రయాణం చేసి మరి 10 గంటల కల్లా మన నకరికల్లు వచ్చి ఉన్నారు. మన మీద ప్రేమతో ఈ రోజున ఈ పూజా బలిని సమర్పించడానికి ఇచ్చేసి ఉండగా ఈ పూజా బలి ద్వారా మనందరి కోసం ప్రార్థన చేసి ఉండగా ఫాదర్ బాలశౌరి గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలను చెల్లిద్దాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పూజా బలి నిమిత్తమై వాక్యము ఎవరు బోధిస్తే బాగుంటుంది, మరి చక్కగా వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎవరు అని నేను పరిశీలిస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముత్తంగి అని దివ్య వాక్కు కేంద్రం ఉంది అక్కడ. అంటే మరి అక్కడ తెలుగు వడకాలు, ఇంగ్లీష్లో వడకం అంటారు, తర్వాత మళ్ళా తమిళ్, మరి వివిధ భాషల్లో ఇప్పుడు 1 వారం పాటు కొంతమంది అక్కడికి వెళతారు. అక్కడ ఉన్నటువంటి ఫాదర్లు వడకమని 5 రోజుల పాటు అంటే వారం రోజుల పాటుగా వాళ్ళకి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రార్థనలో నడిపిస్తారు కంప్లీట్గా. అంటే ప్రపంచానికి దూరంగా దేవుడికి దగ్గరగా ఉండే విధంగా ఆధ్యాత్మిక వడకాలు ఇస్తారు. మరి మన ఫాదర్ గారు మన గుంటూరు మేత్రాసనానికి చెందినవారు. వాస్తవానికి మా అన్నయ్య ఫాదర్ గారు బాలస్వామి ఫాదర్ గారి క్లాస్మేట్ కూడా, అంటే ఫాదర్లు ఇద్దరు కూడా కలిసి చదివి ఒకేసారి గురువులయ్యారు ఇక్కడ కనపర్రు అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో. అయితే మరి ఫాదర్ గారు మరి దివ్యవాణి టీవీలో ప్రసంగికులుగా అంటే టీవీలో వాక్యం బోధిస్తారు. మరి అంతకు ముందు మన మేత్రాసనం తరపున కూడా కరస్మాటిక్ సంబంధించినటువంటి ఒక మరి ప్రేయర్ గ్రూప్ ఉంది. అంటే మన మేత్రాసనంలో గుంటూరులో ఎక్కడ ప్రార్థనా మీటింగులు జరిగినా కూడా
ఫాదర్ గారి అధ్యక్షతలోనే అంతకుముందు మరి ఫాదర్ గారే నడిపించేవాళ్ళు. మరి నేను సంక్రాంతిపాడులో ఉన్నప్పుడు ఎరికో ప్రార్థన కూడా ఫాదర్ గారని మరి మేత్రాసనం లెవెల్లో మరి చక్కగా ఆధ్యాత్మిక, ఇంకా వాళ్ళకి చాలా సమయం పడుతుంది వాక్యానికి. అయితే మరి కొద్ది సమయమే నేను చెప్పి ఉన్నాను. మరి ఫాదర్ గారు చాలా చక్కగా దేవుని వాక్యాన్ని మనకు అందజేశారు. మరి అందులో భాగంగా మరి దేవాలయం అంటే ఏంటి, దేవాలయం అంటే దేవుడు నివసించేటువంటి స్థలమని, పవిత్ర స్థలమని, ఆయన ఆరాధించే స్థలమని వాక్యం రూపంలో చెప్పారు. మరి దావీదు భక్తుడు ఏం కోరుకున్నాడు, మరి 2 రాజ్యాలకి రాజుగా ఉన్నటువంటి దావీదు ఏం కోరుకున్నాడు, ఒకే ఒక వరం కోరుకున్నాడంట, దేవుని యొక్క ఆలయములో ఆయన జీవించాలి అని. మరి అన్యుల ఎండలో 1000 దినాలు గడిపేదానికంటే దేవుని మందిరంలో ఉండడమే ఆయన ఇంకా ఆనందదాయకమని కోరుకున్నాడంట. మరి ఆయన జీవిత దినాలన్నీ కూడా దేవుని యొక్క కరుణ ఉపకారాల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నాడంట. అంతేకాదు రోజుకు 7 సార్లు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించేవాడు అని. మరి దేవాలయం అంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళతామో, దేవుని మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధితో నింపబడతామని ఒక ఉదాహరణ చెప్తూ, మల్లెపూలు పట్టుకుంటే మల్లెపూల సువాసన అనేది వస్తుంది. దేవుడి సన్నిధికి వెళితే దేవుని యొక్క సన్నిధానముతో నింపబడతామని చెప్పి ఉన్నారు. దేవుని తేజస్సు మరి గురించి చెప్పారు. సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని దిగి వచ్చింది పరలోకము నుంచి అని వాక్యం ద్వారా చెప్పి ఉన్నారు. మరి ఈ విధంగా మరి హన్నా కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు మరి అన్నాకి సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక బిడ్డను కాదు, మరి సమూవేలు కాకుండానే, ఒక ప్రవక్తను కాకుండానే 3 మగబిడ్డలు, మరి 2 ఆడబిడ్డలను కూడా దయచేశాడని. అదేవిధంగా సమరయ స్త్రీ కూడా మరి ఆమె యొక్క జీవితం ఏ విధంగా మారినదని చక్కగా దేవాలయం గురించి వాక్యం బోధించారు. ఆ తర్వాత బాలయేసుని గురించి, మనకొక శిశువు జన్మించాడు అని యెషయా గ్రంథములో 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రకారముగా ఆయనకి ఇవ్వబడిన పేరు ఇమ్మానువేలు. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని. ఆయన అద్భుతమైనటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి దేవుడని, బలాఢ్యుడైనటువంటి దేవుడని. మరి చివరిగా నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వాక్యములో మరి ఆయన మన తరపున పోరాడే దేవుడు అని మరి ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని అందచేసినటువంటి ఫాదర్ జోజెఫ్ గారికి మరి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పాటతో మనందరినీ కూడా ప్రార్థనలో నడిపించారు. చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఉండగా పిడుగురాల విచారణకర్తలుగా పనిచేస్తున్నారు. మనం అటు హైవే మీద ఇట్లా రోడ్డు మీద వెళుతున్నప్పుడు మరి చక్కటి సుందరమైన దేవాలయము కూడా మరి వారు ఈ రోజున దేవాలయం గురించి బోధించినటువంటి ఫాదర్ గారు ఆధ్వర్యములో చక్కటి దేవాలయము కూడా రూపుదిద్దుకుంటుంది. మనం అటు వెళ్ళినప్పుడు రోడ్డు ప్రక్కనే చూస్తాము. మరి ఈ రోజున మరి ఫాదర్ గారు చాలా చాలా బిజీగా ఉంటారు. మరి చాలా చోట్లకి ఫాదర్ గారిని పిలుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మన మీద ప్రేమతో ఈ రోజున విచ్చేసి, ఒక ప్రక్క దేవాలయ నిర్మాణ పనులు ఉన్నాయి, మరొక ప్రక్క చాలా చోట్లకి ఫాదర్ గారిని పిలుస్తూ ఉంటారు. ఇట్లాగా మరి కరస్మాటిక్ కూటాలకి మరి ఈ రోజున ప్రేమతో విచ్చేసి అద్భుతమైన దేవుని వాక్యాన్ని అందించినటువంటి మరి ఫాదర్ గారి మాటల్లో చెప్పాలంటే, అంటే ఫాదర్ గారు ఒక మాట అంటూ ఉంటారు, దమ్ బిర్యానీ లాంటి వాక్యం అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఎప్పుడైనా ఫాదర్ గారు నన్ను పిలిచినప్పుడు, నేను చెప్పినప్పుడు ఆ మాట చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజున ఎంత చక్కటి వాక్యాన్ని అందజేసిన ఫాదర్ జోజెఫ్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలని, కృతజ్ఞతలను చెల్లిద్దాం. మరి సమయంలో మరి ఫాదర్ పాల్ రాజేష్ గారు మరి ఇర్లపాడు విచారణకర్తలు, మరి మనందరికీ కూడా సుపరిచితులు. మరి అంతకు ముందు ఇర్లపాడు పని చేయక ముందు మరి ఫాదర్ గారిని ఎప్పుడు అడిగినా కూడా, నేను ఒకవేళ ఏదైనా అర్జెంట్ పని మీద అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫాదర్ గారే వచ్చి పూజలు సమర్పించేవాళ్ళు. మరి ఎప్పుడు ప్రతి పండగ కూడా వాస్తవానికి మరి ఈ 4వ పండగ నేను వచ్చి ఈ 4 పండగలకు కూడా ఫాదర్ పాల్ రాజేష్ గారు ప్రెసిడెంట్ అయి ఉన్నారు. మరి చక్కగా మన మీద ఉన్న ప్రేమతో మరి ఎప్పుడు అడిగినా కూడా కాదన్నారు. మరి చక్కగా మరి మన మధ్యకి విచ్చేస్తారు. అద్భుతమైనటువంటి గాయకులు మరి ఈ రోజున చక్కగా సువిశేషం పాడుతున్నారు. ఇప్పుడు మేత్రాసనములో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాదర్ గారిని సువిశేషాన్ని పాటలాగా పాడమని అడుగుతూ ఉన్నారు వాస్తవానికి. మరి ఈ రోజున ఎంతో చక్కగా మరి పాటలు పాడుతారు. ఫాదర్ గారు మంచి ఆర్టిస్ట్ కూడా.
అంటే మరి బొమ్మని ఒక బొమ్మ ఇచ్చామనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా ఆయన గీయగలరు. ఎందుకంటే మేము కలిసి చదువుకున్నప్పుడు సెమినరీలో అక్కడ ఏ ప్రదక్షిణ ఉన్నా, మరి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా పెద్ద పెద్ద ఆర్ట్ వర్క్ ఫాదర్ గారు చేస్తారండి. మంచి కళాకారులు, మరి చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. మరి వారి యొక్క మరి ఇర్లపాడు విచారణలో కూడా సుమారుగా ఇప్పుడు 2-3 దేవాలయాలు నిర్మిస్తూ ఉన్నారు, విచారణ బంగళా నిర్మిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఫుల్ టైం బిజీగా ఉన్నారు. కానీ మన మీద ఉన్న ప్రేమతో ఈ రోజున మన కొరకే విచ్చేసి ఉండగా గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఇర్లపాడు విచారణ గురువులు ఫాదర్ పాల్ రాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలను చెల్లిద్దాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి వారు శ్రీధర్ల చిన్న గారు మరియు జోష్ గారు. మరి చాలా చక్కగా పాటలు పాడతారు. ప్రొఫెషనల్గా వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం ప్రోగ్రామ్స్ ఉంటాయి, సాయంత్రం ప్రోగ్రామ్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒకవేళ దేవుని యొక్క పూజ ఉంది అని చెప్తే కనుక వాళ్ళకి అక్కడ చాలా డబ్బులు ఇస్తారు. వేరు వేరు పెద్ద పెద్ద ప్రోగ్రాములు, ఈవెంట్లకు వెళ్ళి పాడతారు కూడా వాళ్ళు. అయినప్పటికీ కూడా ప్రార్థన ఉంది అంటే కనుక అది క్యాన్సిల్ చేసుకొని, అక్కడ ఎక్కువ డబ్బులు వచ్చినా కూడా అవి క్యాన్సిల్ చేసుకొని, ఇప్పుడు ఎక్కడికన్నా ప్రార్థనకి పిలిచినా కూడా మరి ఎంత ఇమ్మంటారని, ఎంత అంటే అవసరం అవుతుందన్నా కూడా వాళ్ళు డబ్బులు ఎంతని కూడా చెప్పరు. మరి చక్కగా మరి ఈ విధంగా మ్యూజిక్ మినిస్ట్రీలో పాలు పంచుకుంటున్నటువంటి మరి చిన్న గారు మరి అద్భుత విధంగా మరి మన చిన్నారి బిడ్డను మరి గడిచిన వారాల్లో, గురువారాల్లో ఎంతో సమయాన్ని వెచ్చించి చక్కగా మన బిడ్డలు పాటలు నేర్చుకున్నారు. మరి ఈ రోజున అద్భుత విధంగా మన చిన్నారి బిడ్డలు మరి మొదటిసారి ఈ విధంగా అంటే ఈ యొక్క పండుగకి పాడుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళే వస్తారు, వాళ్ళే కొత్త పాటలు ఏదో పాడుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ఈ రోజున మరి మన బిడ్డలే మరి చాలా చక్కగా పాటలు పాడి ఉండగా ఈ సమయంలో మరి చిన్న గారికి, జోష్ గారికి మరి ఆ ఇర్లపాడు వాళ్ళు కూడా మన రాజేష్ ఫాదర్ గారి మరి గర్వకారణము, విచారణ మరి చెందినటువంటి వారు. మరి ఈ రోజున మన గాయక బృందాన్ని కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరి చెల్లిద్దాం. మరి మన బిడ్డలు ఇదే విధంగా కంటిన్యూ అవుతూ కొనసాగుతూ ఈ చుట్టుపక్కల ఎక్కడ ప్రార్థనలు ఉన్నా కూడా మిమ్మల్ని పిలిపించి పాటలు పాడేటువంటి విధంగా పిలవాలి అని మరి నేను కోరుకుంటున్నాను, అభిలషిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున మరి ఈ ప్రార్థనకు ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేసి, ఈ టెంట్లను ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసి, అదేవిధంగా చక్కటి సౌండ్ సిస్టమ్ను మరి మనకందరికీ కూడా మరి కేవలం ఈ పండుగ రోజు మాత్రమే కాదు, ఎప్పుడు ప్రార్థన జరిగినా ప్రార్థనకు సంబంధించి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఈ వేదికలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనకు సహకరిస్తూ ఉంటారు చిలక వెంకట్రావు గారు మరియు సన్స్, వారి యొక్క కుమారులు, వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి ఈ సమయంలో మరి వారు పండుగకి అందరితో పాటుగా చందా ఇస్తూ ఉంటారు. మరి దానితో పాటుగా ఈ సౌండ్ సిస్టమ్ని, ఈ యొక్క వేదికలకు సంబంధించిన వీటన్నిటికీ కూడా వాళ్ళే స్పాన్సర్స్ గా, దాతలుగా ముందుకు వస్తారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదామా, హృదయపూర్వక ధన్యవాదాలు చెబుదామా. మరి అందరితో పాటు చందా ఇస్తూనే మరలా ఈ విధంగా సౌండ్ సిస్టమ్ ని, ఈ వేదికకు సంబంధించినటువంటి డెకరేషన్ ఐటమ్స్ అన్నిటిని కూడా వారు సహకరిస్తూ ఉండగా మరి వారి యొక్క ధనలక్ష్మి సౌండ్ సిస్టమ్ ఇంకా దినదినాభివృద్ధి చెందినట్లుగా దీవించాలని ప్రత్యేకంగా మరి ప్రార్థన చేద్దాం. మరి ప్రభునందు ప్రియులారా, మరి పండగ అంటే మన ఊరి వారందరిది. ఈ రోజున మన యొక్క గ్రామ పెద్దలు, మన యొక్క గ్రామ పెద్దలందరూ కూడా కలిసి మరి పండుగ నిమిత్తమై వారు సహకరిస్తూ ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ ప్రేమ విందు అన్నదానమునకు బియ్యమునకు మరి బియ్యం అన్ని కూడా మరి వాళ్ళే ఇచ్చి ఉన్నారు. కాబట్టి మన యొక్క గ్రామ పెద్దలు ఎప్పుడు పండగ జరిగినా లేకపోతే మన కాలనీలో ఎటువంటి సమస్య ఉన్నా వారే సహకరిస్తూ ఉండగా మరి గట్టిగా చప్పట్లు కొడుతూ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక ధన్యవాదాలను చెల్లిద్దాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి యూత్ కుర్రవాళ్ళు మరి చక్కటి క్రిస్మస్ వస్తుందంట, చక్కటి మరి స్టార్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. పండుగ కార్యక్రమాల్లో చాలా చక్కగా సహకరిస్తుంటారు. ముఖ్యంగా విశేషంగా లైటింగ్ వేయడానికి మరి యూత్ కుర్రవాళ్ళు మరి చాలా ప్రయాసపడుతూ ఉంటారు మన పండుగల సమయంలో. కాబట్టి యూత్ కుర్రవాళ్ళందరూ కూడా మరి దేవుడు వారికి ఇచ్చిన ఎనర్జీని, టైంని
దేవాలయానికి మరి ఖర్చు చేస్తూ ఉన్నారు, శ్రమిస్తూ ఉండగా యూత్ కుర్ర వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మన ఉపదేశి గారు, మరి లాజరు గారు, ఎస్తేరమ్మ గారి సేవలు మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన జరిగినా మనందరికంటే ముందు వాళ్ళే వచ్చి గుడి తలుపులు తీస్తారు. మనందరం వెళ్ళిపోయిన తర్వాత చివరగా వెళ్ళేది కూడా వాళ్ళే. ఎప్పుడు ప్రార్థన ఉన్నా, ఇప్పుడు నేను వచ్చినా, లేకపోతే పెద్దల మీటింగ్ జరుగుతూ ఉన్నా, మరి ఉపదేశులు ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి దేవాలయ పూజ బలి ఏర్పాట్లు కావచ్చు, మరి అనౌన్స్మెంట్లు కావచ్చు, మరి ఎన్నో విషయాలు. ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, వాళ్ళే పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎస్తేరమ్మ గారే పాటలు పాడుతూ ఉంటారు. మరి పూజ బలులను రాయడంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనకు సహకరిస్తున్నటువంటి లాజరు గారు, ఎస్తేరమ్మ గారులకు గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలను, కృతజ్ఞతలను చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన యొక్క దేవాలయ పరిశుభ్రతలో మరి కోట వెంకటేశ్వరులు గారు, మరి మన మతంలో పేరేమో ప్రకాశరావు అంటారు. మరి చాలా మంది ఆత్మీయంగా దేవుడు మామ అని కూడా పిలుచుకుంటారు, మనందరికీ తెలిసిన వాళ్ళే. మరి కోట వెంకటేశ్వరులు గారు, మరి వారు చక్కగా దేవాలయాన్ని సంవత్సరం పొడుగునా మరి ఉపదేశకారులకి సహకరించడంలో, మరి దేవాలయ శుభ్రతలో వారు కూడా, మరి వెంకటేశ్వరులు గారు, జానమ్మ గారు సహకరిస్తూ ఉన్నారు. మరి వారి కృషిని కూడా మనం అభినందించాలి. కాబట్టి ఈ సమయంలో వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలని, కృతజ్ఞతలను చెల్లిద్దాం. మరి దేవుని బిడ్డలారా, మరి పండుగ అంటే మన యొక్క పెద్దలందరూ కూడా ఉత్సాహంగా, మరి ఈ పండుగకు ముందే సుమారుగా నెల రోజుల ముందే మేము మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళా పోయిన నెలలో కూడా డిసెంబర్లో కూడా ఒక మీటింగ్ జరిగింది, అంటే పండుగ నిమిత్తమై చర్చించడానికి. మరి ఎంతో చక్కగా వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఈ పండుగ చందా వసూలు చేయడం దగ్గర నుంచి కూడా పండుగ ఏర్పాట్లు అన్నింటిలో కూడా ఈ భోజనాలు, ఉదయం పూట టిఫిను, మరి మధ్యాహ్నము ఈ భోజన కార్యక్రమాలు, సాయంత్రము తేరు, ఇవన్నిటిలో కూడా మరి ముందు నుండి కూడా నడిపిస్తున్నటువంటి మన సంఘ పెద్దలందరి యొక్క కృషిని మనము మరి కొనియాడాలి. కాబట్టి ఈ సమయంలో సంఘ పెద్దలందరినీ కూడా మరి వారు చేస్తున్నటువంటి సేవను బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలని, కృతజ్ఞతలను చెల్లిద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి విచ్చేసినటువంటి మన అందరికీ కూడా మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. మరి ఈ విందు నిమిత్తమై మరి వంట చేయడానికి నర్సరావుపేటకు చెందిన నాగేశ్వరమ్మ గారు మరి వంట మరి మాస్టర్గా ఉంటూ మరి వారే మరి మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని తయారు చేశారు. కాబట్టి వంట సిబ్బంది వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలని, కృతజ్ఞతలను చెల్లిద్దాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వంట నిమిత్తమై బియ్యమును మనకు అందచేసిన వాళ్ళు మన గ్రామ పెద్దలు కాగా, మరి కూరగాయలని వెజిటబుల్స్ని కావూరి మరి శ్రీనివాసరావు గారు, కారు ఓనర్ గారు, మరి కావూరి శ్రీనివాసరావు గారు మరి మనకి ఉదారతతో ఇచ్చిండగా గట్టిగా చప్పట్లు కొడుతూ మనకి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిద్దామా. మరి ఈ భోజనాలకు సంబంధించి కూలింగ్ వాటర్ని, మరి చల్లటి నీళ్లు, ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పి చల్లటి నీళ్ళని మనందరికీ కూడా అందజేస్తున్నటువంటి వారు కండ్లకుంట కోటేశ్వరరావు గారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలని, కృతజ్ఞతలను చెల్లిద్దాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి సమయంలో మరి చిన్నారి బిడ్డలు ఈ రోజున మరి ఆరంభములో దివ్య పూజ బలి ఆరంభములోనే అభిషక్త గురువులు పూజా వస్త్రాలు దేవాలయములో మరి ధరిస్తూ ఉండగా, ఆ సమయంలో మరి నలుగురు చిన్నారి బిడ్డలు కోలాట ప్రదర్శన చేశారు. ఆ తర్వాత మరి స్వాగత నృత్యాన్ని మన బిడ్డలే మరి ప్రదర్శించి ఉన్నారు. ఆ తర్వాత మరి క్రీస్తుతోని మనము దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా హారతిని ఇస్తూ మన బిడ్డలే మరి చక్కగా ఈ యొక్క నృత్య ప్రదర్శన ద్వారా దేవుని మహిమపరిచారు. ఈ సమయంలో మరి కోలాట ప్రదర్శన చేసినటువంటి బిడ్డలకు
స్వాగత నృత్యం చేసినటువంటి బిడ్డలకు, మరి హారతి ఇచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి వారు మనకంటే చిన్నవాళ్ళు కాబట్టి మన దీవెనలు, మన ఆశీర్వాదములను ఎల్లప్పుడూ కూడా వారికి అందచేద్దాం. మరి అదే సమయంలో కొంతమంది చిన్నారి బిడ్డలు, మరి ముద్దులొలికేటువంటి చిన్నారి బిడ్డలు చక్కగా పూలు చల్లుతూ ఉన్నారు, పూలు ఇసురుతూ ఉన్నారు. మరి చిన్నారి బిడ్డలు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని దీవిద్దాం, ఆశీర్వదిద్దాం. మరి ఈ రోజున మరి విశ్వాసులందరూ కూడా మరి వారి గురించి చెప్పేదానికి ముందుగా మన విచారణలోని కొన్ని గ్రామాల నుండి ఇక్కడకు విచ్చేసి ఉండగా, ఇరుగు పొరుగు గ్రామాల నుండి విచ్చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలను చెల్లిద్దాం. మరి ఈ రోజున ఇంతమంది విశ్వాసులు, మరి ఈ రోజే కాదు ప్రతి ఆదివారము కూడా మీరు క్రమం తప్పకుండా మరి దేవాలయములో దేవుడు ఉంటాడు, దేవుడు తన సన్నిధితో నింపుతాడు, తన దీవెనలు ఇస్తాడు అని ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా వస్తున్నటువంటి మీ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ, మరి మీరే లేకపోతే ఈ పండుగ లేదు కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ పండుగ నిమిత్తమై ఎవరెవరైతే అంటే మన సంఘమునకు చెందిన ప్రతి కుటుంబం వాళ్ళు కూడా చాలా మంది, కొద్దిమంది